మేబీ 700 to 1000 వరకు అయితే ఉండొచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్మోస్ట్ నార్మల్ సో పాప్కార్న్ అయితే స్టార్టింగ్ అయితే 250 నుంచి ఉందన్నమాట. అండ్ సమోసా కూడా 110 రూపీస్ నుంచి అయితే ఉంది. సో 250 నుంచి మీరు కేటగిరీస్ చూసుకోవచ్చు. సో 150 రూపీస్కి అవైలబిలిటీ ఉన్నాయి. చాక్లెట్స్ అయినా, వాల్నట్ కేక్స్ అయినా, అండ్ సమోసా అయినా, పాప్కార్న్ అయినా రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. అండ్ పాప్కార్న్ మీరు చూడొచ్చు 250, 450, 280, 480 అండ్ 300 అనమాట. సో ఒక క్లాసిక్ మిక్స్డ్ టబ్ అనేది 310 రూపీస్కే ఇస్తున్నారు. స్క్రీన్ 2 అండ్ 3 అండ్ 4కి మధ్యలో మనకైతే క్యాంటీన్ అవైలబిలిటీ ఉంటుందన్నమాట. సో శాండ్విచ్కి అయినా, బిర్యానీస్కి అయినా, పఫ్స్కి అయినా సపరేట్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. సో టికెట్ ప్రైజింగ్ అయితే ఇప్పటివరకు అయితే ఏం మనకి రివీల్ చేయలేదు. అండ్ బుక్ మై షోలో ఇంకొక ఫ్యూ డేస్లో దురంధర్ అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా ఉస్తాద్ భగత్ సింగ్తో ఓపెన్ అయిపోతుంది కాబట్టి టికెట్ ప్రైజెస్ అయితే అవైలబిలిటీకి అయితే వచ్చేస్తాయి. అండ్ అంతేకాకుండా నాకు తెలిసినంతవరకు అయితే బయట డాల్బీ అట్మాస్ స్క్రీనింగ్ అయితే ఒక 700 to 1000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో నాకు తెలిసి స్క్రీన్ 1లో మేబీ 700 to 1000 వరకు అయితే ఉండొచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్మోస్ట్ నార్మల్ టికెట్ ప్రైజింగ్ వచ్చేసరికి 250 నుంచి స్టార్ట్ అవ్వచ్చు అని అయితే అందరూ చెప్తున్నారు. అండ్ డెఫినెట్లీ మేబీ ఒకవేళ ఇంకో ఫ్యూ డేస్లో మనకి బుక్ మై షోలో అది కూడా రివీల్ అయిపోతుంది. సో స్క్రీన్ 1లో వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 644 సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ స్క్రీన్ 2, 3, 4లో వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 230 to 250 సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఓవరాల్గా ఒక 1200 సీటింగ్ కెపాసిటీ ఇక్కడ 4 స్క్రీన్స్లో మొత్తం అయితే ఉందన్నమాట. డెఫినెట్లీ ఒక మంచి సినిమా పడిందంటే ఆల్మోస్ట్ ఒక 1200 మెంబర్స్ ఇక్కడ సినిమా చూసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా డెఫినెట్లీ ఒకవేళ మీ ఒకవేళ మీ ఆఫీస్ కావచ్చు, మీ మీటింగ్స్ కావచ్చు, ఆల్సో మీ టీం మొత్తానికి కూడా బుక్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం ఆర్ఎల్స్ ఒక మీ టీం మొత్తం కూడా సినిమా చూడాలనుకున్నా కూడా డెఫినెట్లీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ సినిమా చూడాలనుకుంటే అల్లు సినిమాస్లో బుక్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు చూసుకోవచ్చు వైడ్ పార్కింగ్ అనమాట. ఎంట్రన్స్ దగ్గర అయినా ఆర్ఎల్స్ ఈ ఇటు సైడ్ అయితే కూడా వైడ్ పార్కింగ్ అయితే ఉంది. ఎందుకంటే చాలా ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి వైడ్ పార్కింగ్ అయితే మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంది. అంటే జనరల్ ఇప్పుడు కొన్ని సినిమాస్ దగ్గర, కొన్ని స్క్రీన్స్ దగ్గర చూస్తుంటే పార్కింగ్ దగ్గరే మనకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది అనమాట కొన్ని మల్టీప్లెక్సెస్ దగ్గర. బట్ ఇక్కడైతే అలాంటి సమస్య ఎలా ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే వైడ్ రేంజ్ ఆఫ్ పార్కింగ్ ఉండడం వల్ల హ్యాపీగా మీ కార్ పార్క్ చేసుకోవచ్చు. అండ్ హ్యాపీగా సినిమా అయిపోగానే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఓవరాల్గా ఒక 1200 సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ 4 స్క్రీన్స్, స్క్రీన్ 1, 2, 3, 4 మీరు చూసారు కదా. అండ్ డెఫినెట్లీ అల్లు సినిమాస్ అనేది ఇప్పుడు ఇండియన్ సినిమా హిస్టరీలో ఇది కూడా ఒక హిస్టరీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదా అల్లు సినిమాస్ ఓవరాల్ టూర్ అయితే. అండ్ 75 feet తోటి ఉన్న లార్జ్ స్క్రీన్, అండ్ అంతేకాకుండా 2, 3 and 4 ఒక 3 స్క్రీన్స్ కూడా అనమాట. ఓవరాల్ ఒక స్క్రీన్ 1 వచ్చరికి 644 సీటింగ్ కెపాసిటీ. అండ్ అంతేకాకుండా మిగతా 3 స్క్రీన్స్తో కలిపి కూడా అలౌండ్ ఒక 600 సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్ ఒక 1200 మెంబర్స్కి సీటింగ్ కెపాసిటీ అయితే అల్లు సినిమాస్లో ఉంటుంది. అండ్ డాల్బీ అట్మాస్ సౌండ్ అయినా, అండ్ 3D విజన్ కూడా చాలా బాగుంది. అండ్ డెఫినెట్లీ కోకపేట్ అండ్ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటి నుంచి సినిమా అంటే డెఫినెట్లీ అల్లు సినిమాసే గుర్తొస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్.